గాయ్స్ మీ అందరికీ గేమ్ ప్లే వీడియో లోపలికి స్వాగతం. ఈరోజు అయితే మనం క్రాఫ్టింగ్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఓకే, మనమైతే ఇక్కడే ఉన్నాం. ఇంకా అమ్మా మళ్ళీ చేసేసారు. ముందుగా వీళ్ళనైతే కాల్ చేద్దాం. ఎస్ బనాలివి అరే ఎస్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, వీళ్ళ సంగతి అంతా చూద్దాం. ఇప్పుడు మీరిద్దరు అయిపోయాక నేను బయటకు వచ్చేది. చావా మీరు లాస్ట్ వీడియో చూసారా? నేను ఇదంతా కట్టాను కదా, మరి ఇవన్నీ ఎక్కడికి పోయాయి? మై గాడ్, ఇక్కడే కదా కట్టాను, పైకి కదా నువ్వు చావట్లేదు అస్సలు. నేను ఇక్కడ కట్టలేదు, కిందనే కదా కట్టాను. ఏవో ఇచ్చాడు, మంచిది. ఎస్ నేనైతే వీడిచ్చిన కొంచెం తింటా. ఎస్ ఫుల్గా నాకు పెరిగిపోయింది. ఒకసారి పైకి రా. ఏయ్ ఏమైంది? ఇలా చెప్తా, ముందు వస్తున్నా. ఇక్కడ నేను బౌండరీ కట్టాను కదా. కట్టావు నేనే కదా, అందులో చేసి దూకేద్దామని ట్రై చేసా. బౌండరీ కనిపించట్లే. ఎవడు ఎలాగా పోతుంది నాకు అర్థం కాలే. అరే ఎలా పోతుంది? పైన ఉందిగా, పైన ఉంది. పైన కాదు, ఇలా కట్టాను కదా. అవును కాదు. ఓ వాడు చచ్చిపోయాం కదా మన పాస్ట్ గేమ్ లో. అరే ప్లీజ్ కొట్టమాక. ఓ సారీ, నేను కొట్టానా? నేను అనుకోలేదు. అసలు నాకు ఫుడ్ అస్సలు అంటే అస్సలు లేదు. ఫుడ్ లేదు నా దగ్గర. సో నేనేం చేయగలను? నేనైతే ఫుడ్ తెచ్చుకుంటాను. ఫుడ్ ఉండు ప్లీజ్. అబ్బా ఫుడ్ లేదు. ఓ నా దగ్గర కూడా ఫుడ్ లేదు. నేనైతే అసలు నేను చాలా ఉండేది కానీ మన దగ్గర ఇంత కూడా అంటే ఇంత లేదు. ఏ నా బెడ్ ఎక్కడుంది? పైన ఉందా? కిందనైతే అమ్మా ఒక నుంచి వదిలేసారు. ఒకసారి వదిలేసాను. ఇప్పుడు బౌండరీ మొత్తం కట్టాలి. బౌండరీ బాగుంటుంది. ఓకే రాత్రి అవుతుంది. నాకు హెల్ప్ చేయొచ్చు కదా బౌండరీ. ఏంటి నాకు నీకు కొంచెం సెక్యూరిటీ లాగా ఉంటాను నేను. సరే నీ ఇష్టం. ఎవడు ఏ జాంబీ రాకుండా వెళ్ళిపోయింది. నేనైతే కిందకి వెళ్ళి వెంటనే వెళ్ళి పడుకుంటా. నువ్వు పడుకో. ఎందుకు వెళ్ళలేదు? వాడు ఎంగో చూసావా? వెళ్ళిపోయాడు. సన్ అదిగో అక్కడే ఉంది. ఇంకా వెళ్ళలేదు కదా ఆ వాటర్ దగ్గర. వెళ్ళిపోయింది. జాంబీస్ క్రీపర్స్ అందరూ వచ్చేసారా? ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. అమ్మా వీళ్ళందరూ మందాన్ని టార్గెట్ చేసేస్తారు. ముందు వెళ్ళి పడుకుందాం ప్లీజ్. పడుకుంటావు అక్క. నీ ఇంట్లో కంటే నువ్వు నా ఇంట్లోనే కొంటున్నావుగా. అవును కానీ ప్లీజ్ పడుకుందాం. పొద్దున్న అమ్మా ఓ మై గాడ్ సౌండ్స్ వస్తున్నాయి చూడండి ఎలా వస్తున్నాయి. నేనైతే ఓకే కిందకెళ్ళి కిందకి పోను. ఆల్రెడీ రౌండ్ అప్ చేసేసి ఉంటుంది. పైకి వెళ్తా. ఇంకా ఏం చేయలేదు. అమ్మా నేను కింద ఉంటాయి, డోర్కి తగులు ఉంటారు ఇల్లు. ఇంకా రాలేదేంటి మన బామర్దులు? ఓయ్ ఓకే. అక్కడ ఎవరో కాలిపోతున్నారు. ఎవరో ఏంటా సౌండ్? ఓకే పైన ఉన్నావా? ఎస్ ఓకే. ఆ జాంబీస్ పూర్తిగా వెళ్ళిపోతున్నా కిందకి. నా దగ్గరగా ఓ ఈ జాంబీ కూడా ఇక్కడే ఉన్నాడు. అబ్బా వీడి సంగతి ఏం చెప్పేద్దాం. నా దగ్గర ఉంది. ఉండు నా దగ్గర బాగుంది. బోతో కొట్టేద్దాం. బో తీసుకొచ్చా? వద్దు నువ్వు. నేనైతే ఇప్పుడు కొట్టి తలుపు తీసినావా? దెబ్బతో అయిపోయాడు. అయిపోయాడా? తలుపు మనం బయట కట్టాం కదా. ఎస్ కట్టాం. పక్కన స్పైడర్. ఆ స్పైడర్ సంగతి చెప్పాలా? నువ్వు ఇష్టమైన చేసుకునేది ఇక్కడ. నువ్వు ఇక్కడ సర్దుతున్నా. స్పైడర్ కమాండ్ రా బై. ఓకే అది నీటి లోపలికి వెళ్ళిపోతుంది. ఇందాక నుంచి చూస్తున్నాను. బాగాలేదు. నా దగ్గర పికెక్స్ ఉందా? పికెక్స్ లోపల ఉంది. గ్రౌండ్ వచ్చాడు. గ్రౌండ్ ఏం చేస్తావురా వాడిని? గ్రౌండ్ ఏంటి చుట్టూరా తిరుగుతున్నాడు. ఇందాక నుంచి చూస్తున్నా. అతను మన నేను ఒక పికాక్స్ తీసుకున్నాను. ఇది ఏమనుకోకు. నాదా? నీకు ఎందుకు? ఆల్రెడీ చెప్పాను నీకు నా వాడద్దని. నువ్వే చెప్పావు, నేను కూడా చెప్పలేదు. సారీ.
అంటే ఇప్పుడు నాకు ఇది అవసరమైంది అందుకే పెట్టుకున్నారా. ఓ ఏమైంది? మళ్ళీ సపోజ్ అమ్మ గ్రౌండ్ ఉన్నాడు ఇక్కడే, నీ పక్కనే గ్రౌండ్ కూడా ఉన్నాడు. హలో గ్రౌండ్, ఎలాగున్నావు? ఫోన్ చేసావా? గ్రౌండ్ పడుతున్నావు. ఏ గ్రౌండ్ తిన్నావా? ఇల్లే మర్చిపోయాడట. అమ్మో ఇది మన వైపు వచ్చేస్తుంది. నువ్వు రాకూడదమ్మా, నువ్వు రాకూడదు. నిన్ను ఎవ్వరు పిల్లలు, నువ్వు రాకమా, నువ్వు వస్తావా మాకు. ఎస్ వెళ్ళిపోయాం. ఓకే నేను ఇక్కడ స్టెప్స్ పెట్టాను, నీకు నచ్చితే చూడు. బాగుంది. ఎవరు? అయ్యో వాటర్లో పడిపోయినా. అమ్మ గ్రౌండ్ వచ్చాడా? వచ్చేసాడు. అబ్బా నేను బోసేస్తా, నేను నీకు వాడికి బోసేస్తా. వాడికి హెల్ప్ చేస్తావా? వాడికి బోసేసాను, ఒకరికి హెడ్ షాట్ ఇచ్చాను. అమ్మా నేను పడ్డాను. అరే మనం అంత ఎత్తుగా పెట్టుండకూడదు అది. మనం ఇంకా రోజు కంప్లీట్ చేయాలి. అవును మన దగ్గర డర్ట్ ఎక్కువే ఉంది కదా. అరే ఏంట్రా నువ్వు ఎంత లేవు, నీకెందుకు? నీవన్నీ లోపల పెట్టేసాను. మంచిది. నేను వెళ్ళి పైకి నా డర్ట్ తెచ్చుకొని అక్కడ ఫిల్ చేస్తాను ఇంకో 2 రోజు. ఓకే నువ్వు బయటకు వచ్చావా? వచ్చేస్తానురా. నువ్వు అయిపోయావురా. డర్ట్ నా దగ్గర 52 ఉంది. సో 52 నాకు చాలు. ఏ ట్రేడర్ గాడు ఉన్నాడు ఇక్కడ. ట్రేడర్ వదిలేలాగా. ఓకే ట్రేడర్ తాగేస్తున్నాడు, ఏదో తాగేసాడు, మాయమైపోయాడు. మాయమైపోయాను. అమ్మ ఇటు పడమా. ఓ గాయ్స్ నాకు ఈ యాడ్ అస్సలు నచ్చదు. వావ్ నీకు యాడ్ వచ్చిందా? మంచిది, చాలా మంచిది. అస్సలు వద్దు. వాడు ఏదో తాగేశాడు. అవును నువ్వు ఇక్కడే కదా. మన దగ్గర ఇది ఉండడం అవసరమే, అనుకోకుండా ఎక్కడైనా పడితే. ఓకే పైకి వెళ్తావా? కింద డర్ట్ అంటే దాన్ని కూడా తెచ్చుకొని రా, మనం ఇది ఫిల్ చేద్దాం. ఓకే నా దగ్గర డర్ట్ అస్సలు లేదు. ఫోన్లే బయట కోసుకుందాం, కలిపి వేసేస్తాను నేను. ఫోన్లే ఇక్కడ ఉంది కదా చాలా డర్ట్. మన పక్కనే బోల్డంత వాటర్ ఉంది. కదా చాలా అమేజింగ్. డర్ట్తో నేను ఇదంతా మోయాలి ఇప్పుడు. అవతల పక్కన నువ్వు మూసుకొని వస్తావా? నా దగ్గర అస్సలు డర్టే లేదు. అది చేస్తాను కదా. చర్చ్లో లేదు మరి, నేనేం చేయమంటా? నా దగ్గర చర్చ్ ఇంట్లో పెట్టుకుని వచ్చేసిన. ఓకే మంచిది. అందుకే చెప్పాను షవల్ ఉండదని. అయితే ఇప్పుడు ఏమంట, చేత్తో తీలేవా? ఎవడో వస్తున్నాడు. ఎవడబ్బా? ఉండు, నాకు వచ్చినంత నీకు ఇచ్చేస్తాను. ఓకేనా? నేను ఇంకా వెళ్ళి కలెక్ట్ చేస్తా. మంచిదే కదా కలెక్ట్ చేయడం కూడా. ఇప్పుడు నేను గుర్రం ఎక్కుతాను. చూడు చూసావా అమ్మ, ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది. అమ్మ వదిలేసింది. ఓకే మనం అయితే మన డాడ్ అమ్మాయ ఇక్కడ పడ్డాను కాబట్టి సరిపోయింది. బతికిపోయావు, లేదంటే జాంబీస్ క్రీపర్స్ అన్నీ నన్ను చంపుతాయి. రాలక్క. ఇప్పుడు వచ్చిన దగ్గర ఒక్క క్రీపర్ కూడా రాలేదు. మంచిది అయింది. ఈ గొర్రెలోడు అబ్బా సేమ్ పీన్స్, చాక్లెట్ పీన్స్ ఇక్కడ ఉంది కాబట్టి బతికాలి. లేకపోతే అక్కడ ఏదో ఉంది, తెచ్చేసుకోదాన్ని. స్పైడర్గా దొరికింది. ఈ గొర్రెలు ఏంటి? ఫోన్లే కదా బయట తిరగని. అమ్మ నీటిలో పడమాక. నా దగ్గర డౌట్ అయిపోయింది. నా దగ్గర ఉంది. ఎంత కలెక్ట్ చేసావు? 8 పడేసాను. థ్యాంక్ యూ. ఇంకా ఎంత వేస్తాను ముందు. నాకు షవల్ కావాలా? నాకు షవల్ ఏమొద్దు, జస్ట్ ఇది వద్దు ఇక్కడ బెస్ట్. చాలా డర్ట్ ఉంది ఇక్కడైతే మనకు చాలా డర్ట్ ఉంది. తీసేస్తున్నాను. ఇది తీయడం కూడా మంచిదే కదా, చాలా మంచిది. అంటే నేనైతే ఎక్కువ పెడదాం అనుకోవట్లేదు ఇది. ఓకే నా దగ్గర ఇంకా చాలా డర్ట్ ఉంది, కావాలా? పడేస్తున్నా. అవసరం లేదనుకో, పడేసాను. సరే వచ్చింది. మంచిది. నా దగ్గర అస్సలు ఇంత కూడా ఫుడ్ లేదు. ప్లీజ్ నీ దగ్గర ఉంటాయవ్వా. బాగా కొట్టావే. ఫుడ్ లేదు ఇవ్వమంటే కొట్టేస్తావా?
పక్కకు వచ్చేది. ఎందుకు వచ్చావు నా పక్కకి? ఫోన్లే బాగున్నా వచ్చాను మరి. అలా ఎందుకు వస్తావు? ప్లీజ్ ఫుడ్ ఇవ్వా. ఒకసారి నీ ఫన్నెక్స్లో చూడుందేమో. ఫన్నెక్స్ ఎస్ ఉంది, చాలా ఉంది. మరి కావాలని చేసావు కదా ఇలా? కాదు ఫోన్లే ఈ 2 కూడా తినేద్దాం. ఓకే ఇంకా నేను మళ్ళీ చెస్ట్లో పెట్టేస్తాను. అస్సలు నేను అనుకోలేదు. ఓకే ఇప్పుడు మనం ఫెన్సెస్ని తయారు చేయాలంటే మనకి వుడ్ కావాలి. వుడ్ ఉంది, సో నేను ఫెన్సెస్ని తయారు చేస్తాను. ఫెన్సెస్ని తయారు ఈ మంచం మాత్రం భలేగా ఫన్నీగా ఉంది. ఓకే పైకి వెళ్ళి మొత్తం చూస్తా. తీసుకుంటున్నాను. 64 చాలా వచ్చాయి. ఏ గ్రౌండ్ ఏంటి మాయమైపోయాడు. గ్రౌండ్ మాయమైపోయాడా? సరే మంచిదే కదా. మనకి మైనింగ్లో ప్రోస్. నేనైతే స్టిక్స్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాను, నాకు అవసరం అవుతుంది. ఓకే చెస్ట్లోనే మనకి నాకున్న కోల్ మొత్తం చెస్ట్లో పెట్టేస్తాను నేను. ఎస్ నాకు ఇదేదో దొరికింది. అదే కొన్న పడేసాను. ఓకే నా చెస్ట్లోనే పెట్టేస్తాను. మనం క్రాఫ్టింగ్ టేబుల్లో ఏమైనా చేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్లో పెడుతున్నాను. ఓ ఒక ఐరన్ నా దగ్గర లేదు. 3 స్టిక్స్ అలా పేర్చి అలా పెట్టాలా? బాగుంది. ఎస్ చాలా ఉన్నాయి. ఓకే మనం వెళ్ళిపోదాం బ్రిడ్జ్ దగ్గరికి. ఎక్కడికి? ఓకే గాయ్స్ ఈ బ్రిడ్జ్ని కట్టేసిన తర్వాత అయితే నేను వీడియోని ఎండ్ చేసిస్తాను. ఈ వీడియో అయితే ఇంతే మరి. ఎస్ ఈ అసలు మనం ఏం చేద్దాం? ముందు బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఏంటి కట్టేది? ఎస్ ఇక్కడ శాండ్ కూడా ఉంది. ఎస్ నాకు సీలంతాస్ వచ్చాయి. నాకు కొంచెం సీవేవో వచ్చాయి. వచ్చారు ఏదో ఉంది. ఇక్కడ ఎందుకు కడుతున్నానంటే ఇక్కడ పడిపోకుండా ఉంటాం మనం. నో గాయ్స్ నెక్స్ట్ యూటల్ పక్క ఏం చేద్దాం? ఓ ఫోన్లో హెల్త్ మళ్ళీ వచ్చేస్తుంది మనకి. ఫుల్గా ఉంది కదా. ఎస్ వచ్చేసింది. ఏమీ పర్లేదు. ఎస్ ఆ ట్రేడర్ చూసారు కదా గాయస్, ఎంత సముద్రం మధ్యలోకి వెళ్ళాడు వాడు. ఓకే ఇక్కడ ఏదో ఫిష్ ఉంది. ఈ ఫిష్ని తింటే మనకి ఏమన్నా అవుతుందా? ఒకసారి చూసుకొని తిని ఎందుకన్నా మంచిది. ఒకసారి నీకు పడేసిన నీ ఫిష్ ఏమన్నా భయంకరంగా ఉంటుందా? అవును ఉంటుంది. ఆ ఫిష్ని తినడం మంచిది కదా. ఓయ్ మరి ఎందుకు కలెక్ట్ చేశాను నేను తినేస్తున్నా. నీ ఇష్టం. ఓకే వద్దులే, నాకు ఇప్పుడు హెల్త్ కూడా లేదు. హెల్త్ కూడా ఫుల్గా ఉంది. ఆ ట్రేడర్ నీళ్ళ మధ్యలోకి ఉన్నాడు. వామో చూడు వెళ్ళిపోతున్నాడు. అబ్బాయి 2 అయితే పడకూడదు. ఫ్రెంచెస్ ఎందుకు వేసేస్తున్నావు అలాగా? అంటే జాంబీస్ రాకుండా ఉంటాయి. అబ్బో ఓ నీకు అలా అనిపించట్లేదా? చికెన్ 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 చాలా చికెన్స్ ఉన్నాయి నా ఇంట్లో. జాంబీస్ ఎక్కువ వచ్చేస్తున్నారు కదా, అందుకోసం నేను బాగానే పెట్టావు. డోర్స్ కూడా పెడితే బాగుండు. డోర్స్ అనుకున్నాను కానీ పెట్టలేదు అంతే. ఓయ్ సో చీకటి అవుతుంది, నేనైతే పైకిపోతున్నా. మంచి ఈ వీడియో అయితే కొంచెం మీదే. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ ఓకే చేయండి, గాయ్స్ మాత్రం మర్చిపోకండి. కష్టంగానే ఉంది. ఓయ్ నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావే? పైకి వెళ్ళు. పైకి వెళ్ళట్లేదు లేడర్ అబ్బా తిన్నాక వెళ్ళట్లేదు. నాకు కొంచెం నేను చూడు కరెక్ట్గా వెళ్తా. ఓ నువ్వు ఎలా కరెక్ట్గా వెళ్తున్నావు నాకు అర్థమైంది. ఇప్పుడు కరెక్ట్గా వెళ్ళనా? ఏడా ఏడా? ఎస్ ఇరిటేటింగ్ యాడ్. నాకు యాడ్స్ అంటే కొంచెం చిరాకు. సేమ్ మన ఇంటికి టార్చెస్ కూడా రెడీ చేయాలి. టాప్ ఫ్లోర్కి వచ్చాను నేనైతే. ఫోన్లో మెల్లగా కిందకి వెళ్ళు. నేనైతే అప్పుడే పడుకోని రాత్రి ఏదో ఒకటి చెయ్యాలని ఏదో చెయ్యాలి. కోల్ కావాలి. నేను బద్దుంటాను. స్టిక్స్ స్టిక్స్ పడుకో పడుకోవాలా నేను? పడుకో మరి. ఉండు నువ్వు పడుకోవాలని అడుగుతున్నా. ఉండు పడుకున్నా. అరే నియర్ జాంబీస్ అంటుంది. అబ్బా ఫోన్లో వేరే చోటు పడుకుంటా. సరే నువ్వు పడుకున్నా. నియర్ జాంబీస్. నా పని అయిపోయింది ఈరోజు. టార్చ్ చేసి పెట్టేసుకోవాలి. ఉండి నేను పైకి వచ్చి పడుకుంటా. అసలు నేను టార్చ్ చేసి స్టార్ట్ చేయడం
ఇప్పుడు ఇప్పుడు అవసరమా నీకు? ఓ పడుకుంటున్నావా? నేను పడుకుంటాను రా. పడుకో. ఎస్ పడుకున్నావు. పడుకున్నావా నువ్వు? ఎస్. అమ్మయ్య నా బెడ్ నువ్వు స్కాన్ అయ్యాక యా అయితే టార్చెస్ తయారు చేసుకుంటా. నేనైతే తయారు చేసుకుంటా. ఎక్కువ టార్చెస్ మరి వేస్ట్ అయిపోతుంది. నేనైతే ఒకే ఒకటి, కానీ నా దగ్గర స్టిక్స్ నా దగ్గర ఎవడు ఆ మ్యాజిక్ మరి ఎక్కడ యువతల పక్క ఉన్నాడు. ఏది చూపివా ప్లీజ్? అవతల పక్క చూడు అక్కడ. ఇచ్చారా? యా ఈ విండోలో కనిపించాడు నాకు. అదిగో. అమ్మ అరే మ్యాజిక్ మ్యాన్, నీకు వేరే పనే లేదా? ఈసారి మనం చంపేద్దామని ఫిక్స్ అయిపోతామా? మళ్ళీ మనల్ని చంపేసేలా ఉన్నాడు. ఏ వాడేంటి చంపేది మనల్ని? ఓ అమ్మా చేయలేదా? ఒక్కటే వచ్చింది. వీడెందుకా? వాడు మన గృహలోనే ఉన్నాడు. నేను తవ్వుతాను ఉంటావు ఏంట్రా? ఒరే నన్ను చూసి రారా నా వైపు. పెట్టాను కదా. వాడికి చికెన్ అంటే భయం అనుకుంటా, లోపలికి వెళ్ళిపోతున్నాడు. గ్లాస్ వస్తుంది గైస్. నేనైతే గ్లాస్ కోసం ఏ వాడు మన దాంట్లో ఏం చేస్తా కావాలంటే బాబు? ఇది కావాలి. అరే నేను ఇక్కడ ఉన్నాను. వెళ్ళిపోతున్నావా? కొంచెం ఓ నేనంటే నీకు భయమా? ఆ మాత్రం ఉండాలా? ఓకే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి దూకితే ఫసక్ అయిపోతా. అరే ఓకే zombies-కి, creepers-కి వేరే పని లేదు ఇంకా. ఉండు, నువ్వే అక్కడే ఉండు. ఏం చేస్తున్నావు? నేను స్వాట్తో కొడతాను నిన్ను. ఇంట్రా వాడి వల్ల నా బ్లడ్ అంతా అయిపోయింది. ఏ వాడేం చేస్తాడు? తలుపు తీసొచ్చారు. టార్చ్ చేసి ఒక స్టిక్ కావాలి నాకు. తలుపు మూసే. ఎస్ నేనైతే స్టిక్స్ తయారు చేస్తాను. ముందుగా స్టిక్స్ తయారు చేయాలంటే స్టిక్స్కి ఏం కావాలి అసలు? ఎస్ ఇది కావాలి. నేనైతే వీడియోని ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను guys. ఓకే స్టిక్స్ ఇప్పుడు తయారు చేయగలను. స్టిక్స్ 2 ఉండాలా? ఎస్ ఉంటాయి. నా దగ్గర 2 ఉన్నాయి. 38 ఉంది. ఎస్ నాకు 2 స్టిక్స్ కావాలి. ఎస్ నా దగ్గర కోడ్ వచ్చేసింది. ఎస్ ఇవి వచ్చేసాయిగా. నేను ఎక్కడ అతికించుకుంటాను? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఆ పైన ఒకటి, అంతే అంతే. ఏయ్ నువ్వు ఎందుకు తలుపు తీసొచ్చేస్తావు? అరే నాకు ఇంకొక టార్చ్ ఉంటుంది చాలు. ఎస్ ఎస్ చూసావా నేను ఎంత బాగా డెకరేట్ చేసుకున్నాను నా ఇల్లుని. నా ఇల్లుని నేను డెకరేట్ చేసుకున్నా. ఏంటది? గ్లాస్. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఏ నాకు దగ్గరకి గ్లాస్ వచ్చేసింది కదా, కింద పడేసానులే తీసేసుకో. అరే మళ్ళీ నాకే వచ్చింది. అరే ఇచ్చేసానమ్మా. అమ్మా వీడైతే మనల్ని వదిలేలో లేడు. అరే వాడు మన విలేజ్ రా. ఓకే ఏడి ఇందాక మనం చూసాం. ఓకే గ్లాస్ అంతా నేను స్కామ్ వేసిస్తాను. అరే నువ్వు ఇలాగ అంటున్నావు, నాకు అక్కడే పడిపోతుంది అది. ఓకే మళ్ళీ స్కామ్ వేసేస్తా. అరే రాగానే సార్ నేను స్కామ్. ఎస్ ఎస్ నేను ఇవ్వనుగా. నేను కిందకి వెళ్ళిపోతా. నేను కిందకి వెళ్ళిపోతా. నేను కిందకి వెళ్ళిపోయి స్పాట్ పట్టుకొని ఉంటా. మరి నేను పెట్టుకోలే. అవును ఒక్క సైడ్ కంప్లీట్ అయింది. ఇట్రా నువ్వు అయిపోతావు. కిందకి వస్తే ఆ గ్లాస్ కోసం నన్ను ఒకసారి కొట్టిన నువ్వు అయిపోతావు. పోన్లే అంతలాగా అడిగావు, నేను ఇవ్వకుండా ఉంటాను. నీకు వద్దంటేవా నేను తీసేసుకున్నా గ్లాస్. నేను ఇప్పుడు మేడ మీదకి వెళ్ళి ఏమన్నా చేస్తానులే. అమ్మ పడమాక పడమాక ఏదో చేస్తాను. ఏమైపోయింది? శాండా
కార్తకి ఖాళీగా ఉంటే శాండ్ నా కోసం. నేను అస్సలు ఖాళీ లేనమ్మా. మరి ఏం చేస్తున్నావమ్మా? బాయ్ బాయ్, ఇక్కడికి వెళ్ళిపోయాను. నా దగ్గర కొంచెం శాండ్ కూడా లేదా? నా దగ్గర పెద్ద ఉంది. ఏముంది అసలు? పెళ్ళి ఉందా శాండ్? నా దగ్గర శాండ్ లేదు. గోల్డ్ ఉంది గాయస్. ఒక్క స్టోన్ కూడా లేదు నా దగ్గర అయితే. నా దగ్గర చాలా స్టోన్ ఉంది. 2 ఉంది అంతే. 2 మళ్ళీ మనం మైనింగ్కి వెళ్ళాలి గైస్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం. ఓకే గైస్, ఈ వీడియో అయితే కింద ఆపేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓయ్ తీసుకో ఓయ్ నీ చెస్ట్లో పెడేస్తున్నాను అయితే. యువర్ చెస్ట్ నీ బెడ్ స్కామ్ ఇస్తాను. ఓకే కిందకి వెళ్ళి మనం ఎక్కడ బెడ్ వేద్దాం. ఓకే ఇక్కడే వీడియోస్ చేసుకుంటాం, చేసుకో. అమ్మా మనం ఇందులో గ్రౌండ్ ఉన్నాడు. గ్రౌండా? ఆడొస్తు వాళ్ళు. ఈరోజు పూజ హ్యాపీ బర్త్డే. అయితే ఓకే గాయస్, మీ అందరికీ గేమ్ ప్లే వీడియో ఎలా కనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.